మీ అపూర్వ స్వాగతానికి, మీ అపూర్వ ప్రేమకి, నా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడి నుంచి లాస్ట్ టైం 2019లో లాస్ట్ మీటింగ్ కూడా ఈ బెల్లంకొండలోనే ఇక్కడ తీసుకోవడం జరిగింది. మళ్ళా అదే సెంటిమెంట్ తోటి నా పిల్లలతోటి ఇక్కడికి రావడం జరిగింది. నేను 5 సంవత్సరాలు ఇక్కడ ఎంత పని చేశానో మీ అందరికీ తెలుసు. అమరావతి బెల్లంకొండ రోడ్డు రావడానికి నేను ఎన్నిసార్లు ఎంత కష్టపడి ఈ రోడ్డు శాంక్షన్ చేపించి ఈ రోడ్డు వేపిస్తున్నానో మీ అందరికీ తెలుసు. మరి నేను అది సాధించాను. ఆ రోజు నేను చెప్పడం జరిగింది, మళ్ళా ఈ రోడ్డు వేస్తేనే మళ్ళా ఎలక్షన్ లోకి వస్తానని చెప్పి ఆ రోజు నేను ప్రామిస్ చేయడం జరిగింది. మరి ఈ రోడ్డు వేస్తున్నారు కాబట్టి నేను మళ్ళా ఈ ఎలక్షన్ లో నుంచున్నాను ఇక్కడ వాస్తవంగా. లేకపోతే నేను సొంత డబ్బులతోటైనా వేపిద్దామని చెప్పి స్టార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఇస్తానని చెప్పి అప్పుడే సీఎం గారు శాంక్షన్ చేయడం జరిగింది. తిరగని ఊరు లేదు, తిరగని గడప లేదు, ఎక్కని గడప లేదు, అన్ని తిరిగిన వాడిని. ఏ ఊళ్ళో ఏం చేయాలో కూడా మొత్తం నేను బుక్ రాసుకున్నాను. నేను చేసే పని పరిపూర్ణంగా చేస్తాను తప్పనిసరిగా. నేను రాజకీయ నాయకుడిని ఎవరు అనుకోవచ్చు దయచేసి. నేనైతే రాజకీయ నాయకుడు కాదు. ఏదైనా చేయాలనుకున్నాను అది చేసి ఈ నియోజకవర్గంలో శాశ్వతంగా నా పేరు నిలబడే విధంగా కూడా చేద్దామనే వచ్చాను ఇక్కడికి. ఏదో వచ్చి పబ్బం గడుపుకోవటం, ఏదో ఒకటి తీసుకుని పోవటం అలాంటి దానికి అయితే నేను రాలేదు. మరి గత ప్రభుత్వంలో ఒక పాస్ బుక్ ఇవ్వాలంటే ₹1,00,000 లంచం ఇవ్వాలి. ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్తే పక్కన ఆ నాయకుడికి డబ్బులు కట్టి పోలీస్ స్టేషన్ లో రికమెండ్ చేసుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితులు కావాలా మీకు? మళ్ళీ ఇలాగే జగన్మోహన్ రెడ్డి లాగా ఏ ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాలు ఎలా గడిచిందో ఈ ప్రభుత్వం కావాలా? ఒకసారి మీరే తేల్చుకోవాలని చెప్పి మరొకసారి చెప్పడం జరిగింది. మరి అన్ని కూడా 2019 నాటి పరిస్థితులు మనకి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు మనం చేసిన పనులు, మన సంక్షేమ కార్యక్రమాలు, మనం చేసిన అభివృద్ధి మీదే నేను ఓటు అడగడానికి వచ్చాను. మీరెవరైనా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి వాళ్ళు చేసిన వాళ్ళు గానీ, గతంలో సీఎం గానీ చంద్రబాబు నాయుడు గానీ 2014 నుంచి 2019 వరకు మేము చేసిన పరిపాలన తోటి మాకు ఓటేయండి అనే దమ్ము అడుగు వాళ్ళకు ఉందా అని అడుగుతున్నా. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని వస్తున్నాడు ఓటు అడగడానికి? ఏముంది హక్కు? ఆయనకి ఏం హక్కు ఉంది? మరి మీ అందరూ కూడా ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఆయన ముఖ్యమంత్రి అయితేనే పేదలకి అండగా ఉంటది. 2 ఓట్లు నాకు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలి. మీరు బూత్ లోకి వెళ్ళేటప్పుడు పైన ఫ్యాన్ అవపడుద్ది, కింద ఫ్యాన్ గుర్తు 1వ నెంబర్ మీద ఉంటది, 2 1వ నెంబర్ మీద ఉంటాయి. ఆ ఫ్యాన్ మీద గుర్తు మీద గుర్తాలి. అత్యధిక మెజార్టీతో మీరు నన్ను అసెంబ్లీకి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఉన్నతమైన స్థానం ఇస్తాడు. ఇంకా మీకు పని చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటది. పులిచింతల బ్యాక్ వాటర్ నుంచి నాగిరెడ్డిపాలెం చెరువుకు నీళ్లు తీసుకొచ్చి కాలువల ద్వారా ఈ 3 మండలాలకి నీళ్ళిచ్చి తీరుతానని చెప్పి మరొకసారి మీ అందరికీ ఇది తెలియజేస్తూ ఈ ప్రాజెక్టు చేస్తేనే నేను మళ్ళా 2029లో ఇక్కడ పోటీ చేస్తాను, లేకపోతే చెయ్యను.